ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఓబామా అయోరామా మూవీ రివ్యూ అండ్ కంప్లీట్ స్టోరీ. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు మూవీ బఫెట్. మూవీ ఓపెనింగ్ సీన్లో హీరో సుహాస్ యాజ్ ఎ రామ్గా 12 ఇయర్స్ చిన్న పిల్లాడిలా కనిపిస్తారు. రామ్ వాళ్ళ అమ్మ చనిపోవడం, రామ్ చాలా ఏడవడం, వాళ్ళ ఫాదర్ కానీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరూ ఉండరు. డైరెక్టర్ గారు ఇక్కడే చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే. ఎప్పుడు కూడా ఒక మూవీ స్టోరీని ఎమోషన్స్ క్యారీ చేయకుండా, అక్కడ ఉండే సిచ్యువేషన్ ఎక్స్‌ప్లోర్ చేయకుండా ఇలాంటి సీన్స్‌తో స్టార్ట్ చేయొద్దు. జస్ట్ ఇమాజిన్ భయ్యా, నువ్వు 200 పెట్టి టికెట్ తీసుకొని సీట్‌లో వచ్చి కూర్చుంటే నీకు చూపించే ఫస్ట్ సీన్ ఇదా? దేవుడా! 'బాహుబలి 1'లో కూడా మూవీ స్టార్టింగ్‌లో రమ్యకృష్ణ గారు చనిపోతారు. బట్ ఆ స్క్రీన్ ప్లేలో ఒక ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అక్కడేదో పెద్ద విషయం జరుగుతుంది అని స్క్రీన్ ప్లేతోనే ఆడియన్స్‌కి చెప్తుంటారు. అట్లీస్ట్ 'బాహుబలి' రేంజ్‌లో కాకపోయినా ఈ కథలో ఉండే అట్మాస్ఫియర్ అయినా చూపించాలి కదా! 12 ఇయర్స్ చిన్న పిల్లాడి అమ్మ చనిపోయి ఏడుపుతో మూవీ స్టార్టింగా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ రీడింగ్ చేయి. నెక్స్ట్ స్పాట్‌లో రామ్ సక్సెస్‌ఫుల్ మూవీ డైరెక్టర్‌గా షూటింగ్ స్పాట్‌లో ఉంటారు. రామ్ అక్కడేం హ్యాపీగా ఉండడు. ఏదో తన లైఫ్‌లో ఇంపార్టెంట్ అయింది దూరం అయినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే డైరెక్టర్ మారుతి గారు యాజ్ ఎ మూవీ ప్రొడ్యూసర్‌గా వచ్చి, రామ్, అందరికీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ డే ఉంటది. ఈరోజు నీకు ఆ ఇంపార్టెంట్ డే. నువ్వు వెళ్ళు, నేను హ్యాండిల్ చేసుకుంటా అని చెప్తాడు. రామ్ హ్యాపీగా వరంగల్‌లో ఒక కొండ మీద ఉన్న శివాలయానికి వచ్చి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఫ్లాష్ బ్యాక్ మనతో చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో రామ్ నైట్ టైమ్‌లో రోడ్ మీద వెళ్తుంటే, ఆ రోడ్ మీద ఒక కారు అటు ఇటుగా వచ్చి పక్కనున్న గోడకి గుద్దుకుంటుంది. అది చూసి రామ్ హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడే మనకి మాల్విక యాజ్ ఎ సత్యభామగా స్క్రీన్ మీదకి వస్తారు. సత్యభామ ఫుల్ డ్రింక్ చేసి ఒక్కామెనే డ్రైవింగ్ చేస్తూ వస్తుంటుంది. కారు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్‌లో ఉండదు. సత్యభామ వాళ్ళ మామ్ కాల్ చేస్తది. అది రామ్ అటెండ్ చేసి, చిన్న యాక్సిడెంట్ అయిందండి, మీరు మీ అడ్రస్ చెప్పండి, నేను తీసుకొస్తా అని చెప్తాడు. అడ్రస్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటది. సత్యభామను తీసుకొని మెల్లగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. సత్యభామ ఫుల్ మత్తులో ఉంటది. వెళ్ళే దారిలో నాకు ఆకలవుతుంది అని అంటే రోడ్ సైడ్ ఉండే బండి మీద తినిపిస్తాడు. వాళ్ళు తిని వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కార్‌కి సత్యభామ డ్యామేజ్ చేసి వెళ్ళిపోతది. సత్యభామని హోమ్ దగ్గర దింపి రామ్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ డ్యామేజ్ అయిన కారు ఓనర్ పోలీస్ వాళ్ళతో వచ్చి రామ్‌ని కొట్టి స్టేషన్‌కి తీసుకెళ్తారు. ఈ సీన్స్, ఆ స్క్రీన్ ప్లే ఏమంత ఫ్రెష్‌గా లేదు భయ్యా. నెక్స్ట్ సీన్‌లో ఆలీ గారు రామ్ వాళ్ళ బాబాయ్‌గా వస్తారు. ఆలీ రామ్ కోసం స్టేషన్‌కి వెళ్తుంటే, రామే బయటికి వచ్చి పద బాబాయ్ వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సత్యభామకి మార్నింగ్ విషయం తెలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. కానీ అక్కడ ఉండే ఎస్ఐ, నాకు మీ తాలూకాని తెలియక తీసుకొచ్చాను, డాడీ కూడా మాట్లాడారు, అందుకే పంపించేశాను అని చెప్తాడు. బట్ తను కంగారులో వాలెట్ ఇక్కడే మర్చిపోయాడు అని ఇస్తాడు. రామ్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ బాబాయ్ అందరూ కలిసి ఉంటారు. రామ్ చిన్నప్పటి కొన్ని విజువల్స్ ఎవరో తనని వాటర్‌లో ముంచి చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చూపిస్తారు. బట్ మూవీ ఎంత ముందుకి వెళ్తున్నా కనెక్ట్ అవ్వము. అదే చాలా పెద్ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సీన్‌లో రామ్ వాళ్ళ కాలేజ్‌ని చూపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కొంచెం ఫన్ అండ్ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఇంకో టీమ్ ఉండడం చూపిస్తారు. ఫన్ కూడా ఏమంత ఖాస్‌గా లేదు. ఏదో అలా వెళ్తూ ఉంటుందంతే. సత్యభామ రామ్‌కి కాల్ చేసి, చాలా థాంక్స్ అండి, ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేశారు, మనం కలుద్దామని ఒక ప్లేస్‌లో కలుస్తారు. వాళ్ళు మీట్ అయినప్పుడు వేరే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ డ్రింక్ చేస్తున్నారని సత్యభామ వాళ్ళతో గొడవ పడుతుంది. రామ్, ఫస్ట్ మీటింగ్‌కే స్టేషన్‌కి వెళ్ళాను, ఇప్పుడు ఇంకో గొడవ ఏంట్రా బాబు అని అక్కడి నుండి స్కిప్ అవుతుంటాడు. అండ్ ఇక్కడ ఒక సాంగ్, ఆ సాంగ్‌లో సత్యభామ రామ్‌కి దగ్గరవ్వడం, బట్ రామ్ అవాయిడ్ చేయడం చూపిస్తుంటారు. ఫైనలీ సాంగ్ ఎండింగ్‌లో సత్యభామ రామ్ దగ్గరకు వచ్చి, ఏంటి అవాయిడ్ చేస్తున్నావు, పద వెళ్దామని కారులో శ్మశానం దగ్గరికి తీసుకెళ్తుంది. నాకు చిన్నప్పటి నుండి డైరెక్ట్ అవ్వాలని ఉంది, బట్ ఎవరు ఎంకరేజ్ చేయలేదు. బట్ నేను కొన్ని స్టోరీస్ కూడా రాసుకున్నాను, అవి నీకు చెప్తా, ఎలా ఉన్నాయో నాకు చెప్పు. ఇక్కడైతే ఒక ఫీల్ ఉంటది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని చెప్తది.
బట్ రామ్ మూవీస్‌కి చాలా దూరంగా ఉంటాడు. అసలు మూవీసే చూడడు. అదే విషయం రామ్ గూడా చెప్తాడు. "నువ్వు రాంగ్ ప్లేస్ అండ్ రాంగ్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నావు. నేనసలు మూవీసే చూడను" అని. సత్యభామ "లేదు నువ్వే కరెక్టు. నువ్వు మూవీస్ చూడవు కాబట్టి నా స్టోరీస్ జడ్జిమెంట్ కరెక్ట్‌గా చెప్తావని" ఒక పిచ్చకుంట్ల కథ చెప్తది భయ్యా. శ్మశానంలో ఒక సమాధి మీద కూర్చోబెట్టి చెప్తుంటది. ఏంటి బ్రో ఈ సీన్స్? డైరెక్టర్ గారికి ఎలా రాయాలనిపించిందో అసలు ఇలాంటి సీన్స్. రామ్ స్టోరీ మొత్తం విని ప్రపంచంలో ఉండే దరిద్రం అంతా ఈ స్టోరీలోనే ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సత్యభామ వాళ్ళ ఫాదరు యూఎస్‌లో తన ఫ్రెండ్ సన్‌తో సత్యభామ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. బట్ సత్యభామ రామ్‌కి దగ్గరవుతూ ఉంటుంది. సుహాసన్ యాక్టింగ్ బావుందని ఒక రీజన్ తప్ప మూవీ అంతా ఇరిటేటింగ్‌గానే ఉంటది భయ్యా. ఒకరోజు సత్యభామ పబ్‌లో ఉండి రామ్‌కి కాల్ చేసి రమ్మని చెప్తుంది. రామ్ వచ్చినప్పుడు వేరే ఒక పర్సన్ సత్యభామని టీజ్ చేస్తూ ఉంటాడు. రామ్ వాడికి వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తూ, అయినా ఒక్క రూమ్‌లో 100 మంది డాన్స్ చేయడం కాదు. అసలు డాన్స్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా పదా అని బయట రోడ్డు మీద నైట్ టైమ్‌లో డాన్స్ చేస్తాడు. అండ్ ఇక్కడ సెకండ్ సాంగ్. డాన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. లిరిక్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆర్ జస్ట్ ఓకే. ఓకే. నెక్స్ట్ సీన్‌లో సత్యభామ ఇంకో స్టోరీ చెప్తది. ఫస్ట్ స్టోరీ దరిద్రమైతే ఇది ప్రో అల్ట్రా మ్యాక్స్. అలా ఉంటది. అండ్ ఒక లేక్ దగ్గర సత్యభామ స్లిప్ అయి వాటర్‌లో పడిపోతుంది. రామ్ ఆల్వేస్ భయంగా ఉండే పర్సన్. బట్ సత్యభామని అలా చూసి తను కూడా వాటర్‌లోకి దూకేస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ హ్యాండ్స్ పట్టుకొని బయటికి వస్తారు. వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రేపు చాలా ఇంపార్టెంట్ డే రామ్, నీకొక విషయం చెప్తాను అని వెళ్ళిపోతుంది. రామ్ మేబీ నాకు ప్రపోజ్ చేస్తుందేమో అని అనుకుంటాడు. నెక్స్ట్ డే సత్యభామ వచ్చి రామానాయుడు స్టూడియోస్‌కి తీసుకెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా రామ్‌ని జాయిన్ చేపిస్తుంది. "నువ్వు ఫస్ట్ వర్క్ నేర్చుకోరా, నెక్స్ట్ నేను కూడా ఎలాగోలాగా జాయిన్ అవుతాను. ప్లీజ్ నా కోసం" అని కన్విన్స్ చేస్తుంది. అక్కడ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఆలీ గారు రామ్ వాళ్ళ బాబాయ్. ఆలీ రామ్ కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేస్తాడు. తను మ్యారేజ్ చేసుకోకుండా రామ్‌ని కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటుంటాడు. రామ్‌కి కూడా వాళ్ళ బాబాయ్ అంటే ఎంతో ప్రేమ. సో ఒకరోజు సత్యభామ రేపు నా బర్త్‌డే అని షాపింగ్‌కి వెళ్దామని రామ్‌ని తీసుకొని వెళ్తుంది. బట్ అక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు రామ్‌కి వాళ్ళ ఫాదర్ కనిపిస్తారు. రామ్ ఒక్కసారిగా నర్వస్ అయిపోతాడు. సత్యభామ రామ్‌ని చూసి ఏంటి అక్కడే ఆగిపోయావని వెళ్తుంది. సత్యభామకి యాక్సిడెంట్ అవుతుంది. అండ్ ఇక్కడే మనకి ఇంటర్వెల్. ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ సీన్‌లో సత్యభామకి ఔట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్తారు. అండ్ రామ్ చిన్నప్పటి లైఫ్ చూపిస్తారు. రామ్ వాళ్ళ మమ్మీ అనిత, అదే భయ్య 'మర్యాద రామన్న' మూవీలో హీరోయిన్. రామ్ వాళ్ళ డాడీ ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు. బట్ ఫైనాన్షియలీ వాళ్ళు వెల్ సెటిల్డ్. రామ్ వాళ్ళ అమ్మ డాన్స్ టీచర్. తను కన్సీవ్ అవుతుంది. బట్ అది రామ్ వాళ్ళ ఫాదర్‌కి ఇష్టం ఉండదు. అబార్షన్ చేపించుకొని అంటాడు. బట్ తను ఒప్పుకోదు. అండ్ ఇక్కడే ఒక సాంగ్. మదర్ ప్రేమను పోర్ట్రేట్ చేసి చూపిస్తుంటారు. బట్ ఎమోషన్స్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఫైనలీ ఆ సాంగ్‌లోనే రామ్ పుట్టి 12 ఇయర్స్ అవుతుంటది. వాళ్ళ డాడీ మూవీ డైరెక్టర్. ఆయనకి ముందే మ్యారేజ్ అయితది. బట్ ఇంకా మ్యారేజ్ అవ్వలేదని సెకండ్ మ్యారేజ్‌గా రామ్ వాళ్ళ మమ్మీని పెళ్లి చేసుకుంటాడు. రామ్‌కి కూడా డైరెక్షన్‌లో మంచి గ్రిప్ ఉంటది. స్కూల్‌లో స్టేజ్ పెర్ఫార్మన్స్‌కి డైరెక్షన్ చేసి ప్రైజ్ కూడా గెలుచుకుంటాడు. రామ్ వాళ్ళ ఫాదర్ పలానా మూవీ డైరెక్టర్ అని అందరికీ తెలుస్తూ ఉంటుంది. బట్ అది రామ్ వాళ్ళ ఫాదర్‌కి చాలా ప్రాబ్లమ్. సో ఒకరోజు రామ్ వాళ్ళ ఫాదర్ స్విమ్మింగ్ పూల్‌లో తన కొడుకుని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ రామ్ వాళ్ళ మామ్ వచ్చి సేవ్ చేసి బాబుని తీసుకొని సెపరేట్ అయి వెళ్ళిపోతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత రామ్ ఫస్ట్ లాగా యాక్టివ్‌గా ఉండడు. నెక్స్ట్ సీను పరమ వరస్ట్ సీన్ భయ్యా. ఒకరోజు వాళ్ళ మామ్ గడప మీద కూర్చొని చనిపోతారు. అంతే. ఆమెకి హెల్త్ ఇష్యూ ఉండదు. సూసైడ్ చేసుకోదు. ఆమె ఒక స్ట్రాంగ్ వుమెన్. బట్ చనిపోతది. నేనైతే ఒకటే అనుకున్నా భయ్యా. ఎందుకు డైరెక్టర్ బ్రో నా లైఫ్‌తో ఆడుకుంటున్నావు? అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ చనిపోతుంది అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా!
ఓకే. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ హోమ్‌లో ఫంక్షన్ అరేంజ్ చేస్తారు. సత్యభామ ఆ యాక్సిడెంట్ నుండి రికవరీ అయ్యింది అని. ఏమో భయ్య డబ్బులు బాగా ఉంటే అలా చేస్తారేమో. అదే మనమైతే టెంపుల్‌కి వెళ్తాం. ఆ ఫంక్షన్‌లో సత్యభామ రామ్‌ని తీసుకొచ్చి నేను రామ్‌ని ప్రేమిస్తున్నాను. రామ్‌నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తది. బట్ రిమెంబర్ సత్యభామ వాళ్ళ ఫాదర్ అక్కడ ఉండరు. నెక్స్ట్ సీన్‌లో సత్యభామ రామ్ అండ్ వాళ్ళిద్దరి ఫ్రెండ్స్‌ని తీసుకొని సత్యభామ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్తుంది. బట్ రామ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి మాత్రం మనం ఈ మ్యారేజ్ ఆపడానికి వెళ్తున్నాం. పెళ్లి కూతురిని తీసుకెళ్ళిపోవాలని అబద్ధం చెప్తుంది. సో, యాజ్ యూజువల్‌గా ఓల్డ్ కుక్కుడు ఫన్ ఉంటది. అంత గొప్ప కామెడీ కాదు. అలానే అంత చెత్త కామెడీ కాదు. తర్వాత వాళ్ళు మ్యారేజ్ నుండి రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు రామ్‌కి వాళ్ళ ఓల్డ్ హోమ్ కనిపిస్తది. అందులోకి వెళ్తే వాళ్ళ ఫాదర్ పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటారు. సొంత కొడుకుని చంపాలని చూసిన పర్సన్ అలా ఎలా మారాడో కూడా చూపించరు భయ్యా. అంత వైలెంట్ పర్సన్ ఎలా మారిండో అర్థం కాదు. వాళ్ళ మమ్మీ ఎట్లా చనిపోతుందో అర్థం కాదు. అసలు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో ఏం జరిగిందో అర్థం కాదు. సో, నెక్స్ట్ సీన్‌లో సత్యభామ కొండ మీద శివాలయానికి పిలిచి మనం 3 ఇయర్స్ తర్వాత ఇదే రోజు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన మధ్యలో ఏ కమ్యూనికేషన్స్ ఉండొద్దు. అండ్ నువ్వు కూడా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ సీన్స్‌లో సుహాసన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు భయ్యా. ఇప్పుడు ఇక్కడ ఇంకో సాంగ్ సాడ్ సాంగ్ వస్తది. సాంగ్ ఎండింగ్‌లో ఆలీ రామ్‌ని అలా చూడలేక చెంప మీద ఒక్కటి కొడతాడు. ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో, ఎందుకెళ్ళిపోయిందో తెలీదు. బట్ నువ్వెందుకు ఇలా అయిపోతున్నావని. సరిగ్గా ఆ టైంలో సత్యభామ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రామ్‌కి వాళ్ళ అమ్మ డైరీ ఇచ్చి ఒక విషయం చెప్తది. ఇక్కడి నుండి మూవీ కొంచెం బావుంటది భయ్యా. ఆ రోజు సత్యభామ స్టేషన్‌లో రామ్ వాలెట్ తీసుకొని చూస్తే వాళ్ళ మామ్ ఫోటో ఉంటది. అండ్ ట్విస్ట్ ఏంటి అంటే సత్యభామ కూడా రామ్ వాళ్ళ మామ్ దగ్గర స్టూడెంట్. రామ్‌ని కొన్ని డేస్ ఫాలో అయ్యి తను వాళ్ళ మామ్ అనుకున్నట్టు ఉండడం లేదని, సో ఎలా అయినా తనని మార్చాలని అనుకుంటుంది. ఆ డైరీలో రామ్‌ని ఎలా అయినా గొప్ప డైరెక్టర్ చెయ్యాలని వాళ్ళ మామ్ డ్రీమ్. అందుకే రామ్‌ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ చేపిస్తది. వాళ్ళ డాడ్ చేంజ్ అయ్యాడని తెలుసుకొని మ్యారేజ్ నుండి వచ్చేటప్పుడు కావాలని రామ్ వాళ్ళ ఓల్డ్ హోమ్ దగ్గర కార్ ఆపేస్తది. లేక్‌లో కూడా కావాలని వాటర్‌లో పడుతుంది. సో, ఇవన్నీ అర్థమయ్యి రామ్ ఫుల్ కష్టపడి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయితాడు. అండ్ కట్ చేస్తే ప్రెజెంట్ డే. శివాలయం దగ్గర వాళ్ళు కలవాల్సిన రోజు. అక్కడ పూజారి వచ్చి బాబు నువ్వు రామ్ కదా సత్యభామ నీకు ఇవ్వమని ఒక బాక్స్ ఇచ్చిందని ఇస్తారు. ఆ బాక్స్‌లో ఒక లెటర్ ఉంటది. రామ్ మీ అమ్మ డ్రీమ్ నువ్వు నెరవేర్చావు. మీ ఫాదర్ చేంజ్ అయ్యారని నువ్వు తెలుసుకున్నావు. అండ్ ఇప్పుడు నేను లేకపోయినా నువ్వు ఉండడం నేర్చుకున్నావు. నీకు ఒక విషయం చెప్పాలి. నాకు బ్లడ్ క్యాన్సర్. ఈ లెటర్ నువ్వు చదువుతున్నప్పుడు నేను ఉండను. ఐ లవ్ యూ అని ఆ లెటర్‌లో రాసుంటది. రామ్ ఫుల్ ఏడుస్తున్న టైంలో సత్యభామ వస్తది. రామ్ చూసి చెంప మీద కొడతాడు. సత్యభామ రాసింది ప్రాంక్ లెటర్. అసలు 3 ఇయర్స్ ఎందుకు డిస్టెన్స్‌లో ఉందో సత్యభామ చెప్తది. వాళ్ళ డ్యాడీ ఒక కండిషన్ పెడతారు. నువ్వు వాడి పక్కన లేకపోతే వాడు జీరో. అందుకే వాడితో నీకు పెళ్లి చెయ్యను. వాడు ఓన్‌గా కష్టపడి వాడి టాలెంట్ ప్రూవ్ చేసుకొని సక్సెస్‌ఫుల్ అయితే మ్యారేజ్ చేస్తా. బట్ ఆ 3 ఇయర్స్ నో కమ్యూనికేషన్స్ అని చెప్తాడు. సో, అది మ్యాటరు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. మనమేమో క్లైమాక్స్ 15 మినిట్స్ కోసం 2 ½ అవర్స్ నాన్‌సెన్స్ చూసామని 2 చేతులలో జేబులు పెట్టుకొని ఎక్కడికో తెలవకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలిగ. ఆగొద్దెక్కడ.